ఈ చీకటి చాలా భయంకరంగా ఉందారా. ఆ లైట్ గట్టి గిట్టానరా, దానికి అది తిరిగేసి చూస్తున్నా. ఆ లోపల నుంచి ఏదో చూసినట్టు అనిపించింది నాకు ఒకసారి. ఎవరైనా ఉన్నారా? ఉంటే కాపాడకండి. ఎవరో మా దగ్గరికి వస్తున్నారనమాట. మనం హంటింగ్కి వెళ్దాం ఇప్పుడు. ఏండోయ్, అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచిగా ఉంటారు అనుకుంటున్నానండి. మళ్ళీ మీకు నచ్చిన క్యాంపింగ్ వీడియో చేయడానికి అండి మా ఇల్లు వదిలేసి రోడ్డు మీదకి అయితే వస్తామండి. ఎంతకేనండి ఏ రోడ్డు అనుకుంటున్నారండి? మనం ఒక నైట్ అంత మనం ఉండి భయపడి వెనక్కి వచ్చేసాం చూడండి, అదే రోడ్ అనమాట. ఆ ఏరియాలోనే ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. పైగానండి మనం ఏ ప్లేస్ నుంచి అయితే క్యాంపింగ్ చేసి నైట్ భయపడి ఎలాగ వచ్చేసామో అదే ప్లేస్కి వెళ్ళి క్యాంపింగ్ అనేది అయిపోతున్నామండి. ఎందుకంటే మీరు అడిగాడని పార్ట్ 2 చేయమన్నారు కదండి, దానికోసమే క్యాంపింగ్ చేయడానికి వెళ్ళబోతున్నాం. నైట్ అంతా మనం అక్కడ ఉంటాం. మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చేద్ది. అందుకేనండి మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ అనమాట. అలాగే ఒక లైక్ కూడా కొట్టండి. మీరు ఎలా చూడండి, ఈ లొకేషన్ ఎలాగుందో చూడడానికి. మేము ఆగిన ప్లేస్లో చాలా అందంగా ఉందన్నమాట. కానీ నైట్ అయితే ఇక్కడ చాలా భయంకరంగా మారుతుందండి వెళ్ళి దారిలోని. అదే దారి అనమాట ఇది. బ్రో ఎలా ఉంది బ్రో ఈ లొకేషన్ చూడడానికి? చాలా బాగుంది, అందంగా ప్రశాంతంగా చల్లగా, క్లైమేట్ చాలా బాగుంది. కాదు, నైట్ మనం ఆ రోజు మన బండి ముందు నువ్వేగా తోలింది. ఆ రోజు ఏదో చూసినా కదా, ఏం చూసావు? అక్కడ ఆ కట్ట దగ్గర ఇక్కడే కొద్దిగా ఎదరికెళ్ళాక కట్టవారిని ఏదో తెల్ల చీర కట్టుకున్నట్టు ఉంది, ఒక ముసలావిడిలా ఉంది. మా ఆడికి బాగాలేదు కదా, నేను ఇంకా పట్టించుకోలేదు. పెద్దగా అనుకోకుండా చూసాను అంతే, అది క్లియర్ గా కూడా చూడలేదు, అలా అనిపించింది ఆ టైంలో. అదే నా రోజైతే అలా జరిగింది. నిజానికండి మాలో ఎవరికి బాగాలేదనమాట. ఇంకొకరికి జ్వరం అనేది వచ్చింది అన్న చూడండి, తనైతే వారం రోజుల దాకా కోలుకోలేదండి. దాదాపు వారం రోజులు మొత్తం జ్వరం పట్టేసుకుని ఉందనమాట మనోడికి. నిజానికి అండి మళ్ళీ ఆ ప్లేస్ లో క్యాంపింగ్ అనేది వేయకూడదు అనుకున్నాం. మన సబ్స్క్రైబర్స్ కామెంట్ లో అడిగినారని మళ్ళీ మీకోసం వేస్తున్నామండి. మన బండికి అయితే ప్రతి ఒక్క సామానం సర్దేశామండి, ఎందుకంటే నైట్ పడుకోవడానికి తినడానికనే. పైగా క్యాంపింగ్ ప్లేస్ కూడా దీనికి కొంచెం దగ్గర ఉందండి. మనం ఇప్పుడు వెళ్ళాలి, బయట వెళ్ళాలి. ఇప్పుడు టైం అయితే 5:39 అవుతుంది. ఎందుకంటే చీకటి పోతే సిద్ధంగా ఉంది, మనం వెళ్ళిపోవాలి ఏం కాకుండానే. నిజానికని మేము అదే ప్లేస్కి వెళ్ళి క్యాంపింగ్ చేస్తున్నామని మా ఇంటి గడవలకి ఎవరికి చెప్పలేదండి. చొప్ప చేయకుండా వచ్చి క్యాంపింగ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే చెప్తే వెళ్ళనివ్వరు. ఎందుకంటే మాకు అంత దారుణంగా జరిగింది. మీకు ముందు ఏం జరిగిందన్న చెప్తానండి, ఎవరికెవరికి ఏం జరిగింది అన్నదే. ఇంకా నాడండి చీకటి పోతే సిద్ధంగా ఉంది, క్యాంపింగ్ ప్లేస్కి వెళ్ళిపోతాం. ఇంకా మామూలుగా ఉండదు, నైట్ అంతా మనం జాగ్రత్త అనమాట. నిజానికండి ఈ టైం ఎందుకు బయలుదేరామంటే, మనం నైట్ ఎండింగ్ అయిపోయింది కదండి వీడియో, పైగా వీడియో కూడా సక్సెస్ అవ్వలేదు. అందుకే నైట్ బయలుదేరుతున్నాం అనమాట. మేము అక్కడికి వెళ్ళేటప్పుడు చీకటి పోద్దండి. ప్రస్తుతానికి మనం ఇలాగ ప్రతిసారి క్యాంపింగ్ చేస్తున్నాం కదా, ఒక్కొక్కసారి మనం అనుకోలేని జరుగుతుంది కదరా. ఈ పాలు ఊహించలేని ఏమన్నా జరిగితే తట్టుకోగలరంట మన ఇంటికాడ వాళ్ళు. మొన్న జరిగిన దానికే పాపం ఇంటికాడ వాళ్ళు మొన్న చివాట్లు మామూలుగా లేవు మనకి. ఎందుకంటే మేము క్యాంపింగ్ చేసే ప్లేస్ దారి ఎలాగంటే గండిపోసమ్మ, అదే పాపకొండలు టూర్ ఉంటుంది కదండి, పాపకొండలకి వెళ్ళేది దాని దగ్గరలో ఉంటుంది అనమాట. అక్కడే క్యాంపింగ్ అనేది అయిపోతున్నాం. ఎందుకంటే మేము అయితే ఒక ప్లేస్ దగ్గరికి వచ్చి ఆగాం. ఎందుకంటే మనం ఏదో ఒకప్పుడు దేవపట్నం వెళ్ళి అటు సైడ్ క్యాంపింగ్ చేద్దారనేసి అనుకున్నామండి. కానీ దారి ఉంటుందో లేదో చెక్ చేసుకుందాం అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చి వస్తే ఏమైందంటే నీరు అది పెరిగిపోయిందండి. అక్కడ బ్రిడ్జ్ ఉంటది ఇలాగ దేవపట్నానికి వెళ్ళడానికి దారి, ఆ దారి అంటేనే ఎవరు వచ్చినని. కానీ ఆ దారి అనేది మునిగిపోయిందండి. కానీ చూడడానికి మట్టికి ఈ ప్లేస్ మట్టికి చాలా అందంగా ఉందన్నమాట. పైగా సూర్యమ ఇప్పుడే తీతున్నాడు అనమాట. మా శనక్కగాడేమో ఒడ్డుకి ఏదో బోర్డు కొట్టుకొచ్చిందండి, దాన్ని పరిశీలించేస్తున్నాడు ఎలా పట్టుకెళ్తే బాగుంటుందని ఇంటికి. చీకటిపోయిందో ఊళ్ళోకి వచ్చేటప్పటికి మనం వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి చాలా తేడా. గడ్డి చూడు ఎంత ఎక్కువ ఉందో, చాలా ఎక్కువ ఉంది. నిజానికి మేము ఏ చీకటి నుంచి భయపడిపోయి వచ్చామో అదే చీకట్లో మేము క్యాంపింగ్ ప్లేస్కి అయితే వచ్చామండి. సామాను అది దింపేసుకుంటున్నాం, ఎందుకంటే నైట్ ఇక్కడ ఉండబోతున్నాం కదా. ఎందుకండి ఈ క్యాంపింగ్ వీడియోకి ఎవరెవరు వచ్చామంటే నేను శనక్కగాడేనండి. ఇంకిద్దరు రావాలి, వాళ్ళు రానన్నారు. ఎందుకంటే ఇక్కడ అంత భయంకరంగా జరిగింది కదా, అందువల్ల రానన్నారండి. కానీ ఈ రోజు నైట్ అంతా ఇద్దరే ఉండబోతున్నాయి ఇక్కడ. కానీ మీకు ఈ వీడియో చాలా బాగా అనిపిస్తుంది అండి, థ్రిల్లింగ్ అనిపిస్తుంది. నలుగురు ఉండటమే చీకట్లో అది జరిగి అలా జరుగుతూ వల్ల భయపడి అలా వెళ్ళిపోయాం అప్పటికప్పుడు నైట్ ఇక్కడ నుంచి. కానీ ఇప్పుడు మేము ఇద్దరం ఉండబోతున్నామండి, ఎందుకంటే వీడియో ఆ రోజు ఫెయిల్ అయింది కదా. పార్ట్ 2 చేయడానికి ఇద్దరం ఉండిపోతున్నాం. పైగా మీరు అడిగారని మీకైతే వీడియో చాలా బాగా నచ్చేద్దండి. ఎందుకంటే ఇద్దరం ఉన్న చోట చాలా స్పీడ్ గా దాడి చేస్తానికి సిద్ధంగా ఉంటాయి. పైగా మన నలుగురికి ఏదో జరిగిందని చెప్పాను కదండి, అది ముందు చెప్తానండి. మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిద్ది ఈ వీడియో. ఇదిగోండి ఆ భయంకరమైన ప్లేస్కి అయితే వస్తాం. ఇక్కడ మేము తప్ప ఎవరు లేరు అనమాట, మేము ఇద్దరం ఉన్నాం ఇక్కడ. ఇంకేంటి అలాగే చీకటి పడిపోయింది కదా, మన క్యాంపింగ్ టెంట్ అది వేసుకుందామండి నైట్ పడుకోవడానికి. పైగానే ఇక్కడ గడ్డి గట్ట బాగా మొలిసేసిందండి, దానివల్ల ఏమన్నా జర్నీ అంటే ఇబ్బంది అవుద్ది. పైగా ఎక్కువ చీకటి పడితేనే. అది కాదు బ్రో, అవి కాకుండా ఏ పూలని వచ్చిందంటే ఏం చేస్తావు బ్రో? అలా నుంచొని ఉండిపోతావా? నుంచుంటే కొద్దిగా దానికి కూడా భయం వేస్తుంది కదా, చంపేయగలవు దాన్ని. నేనైతే ఏం చేస్తాను అనుకుంటున్నాను, నేనే బలంగా ఉన్నాను కదా, నేను ఆహారం అయిపోతాను కానీ నువ్వు పారిపోయి బండి వేసుకుని
నేను బండి వేసుకెళ్ళట్లేదు. మనం నైట్ పడుకోవడానికి క్యాంపింగ్ క్యాంట్ అయితే వేస్తామండి. క్యాంపింగ్ క్యాంట్ రెడీ. మమ్మల్ని పట్టుకుని వీడియో తీసారనుకుంటారండి. మేము కర్రలు అక్కడ కూర్చోబెట్టి అక్కడ ఒక కర్ర కూర్చోబెట్టి లైట్లు పెట్టామన్నమాట. ఈ లైటింగ్ సెటప్ తో తీస్తున్నాం. పైగానండి మైక్ కూడా మంచిది తీసుకోలే. కొంచెం అటు ఇటు ఒక్కోసారి వాయిస్ కట్ అయిపోతుంది అనమాట. ఏదైనా మంచి మైక్ ఉంటే చెప్పండి, తీసుకుంటాను. ఈ రోజు అయితే అప్పుడులాగా అయితే వెళ్ళిపోమండి. ఈరోజు ప్రతి ఇల్లు కూడా చెక్ చేసి అందులో ఏముందో కూడా చూపిస్తాం. దారిలో ఏమైనా కాపాడితే అవి కూడా చూపిస్తామండి. ఖచ్చితంగా మటుకు ఈరోజు ఎక్కడికి ఏది ఏమైనా కానీ ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడ ఉండిపోతాం పొద్దున్న దాకా. మరి ఒకవేళ మేము పొద్దున్న అంతా బాగుంటే పొద్దున్న లేచాక ఈ వీడియో అప్లోడ్ చేస్తాం, లేదంటే ఇంకేం లేదు. ఎవరో మా దగ్గరికి వస్తున్నారనమాట. ఎవరంటో ఏటో తెలీదు. ఏంటండి ఎవరో ఇప్పుడే రైతులు వచ్చారండి, బండి వేసుకుని ఒకలేని. అంటే ఇక్కడ గేదెలు గట్ట మేపుతారనమాట. ఆ గేదెలను చెక్ చేసుకోవడానికి వచ్చారు. టైం కూడా పెద్దగా అవుతలేదండి. అతను ఒకటే మాట చెప్పాడు, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండమని. నిజానికి అండి నాకు గుడ్డేనండి. ఒకళ్ళు కామెంట్ పెట్టారనమాట, నీకు కలజ పెట్టుకోండి అంటే కలజోళ్ళ నుంచి కాబడిపోయిందని. కానీ అబద్ధం చెప్పండి అండి, కొన్ని నాకు నిజంగానే అందో. కానీ మీరు అక్కడ కిటికీ కాపాడుతుంది చూడండి, అది దూరంగా కిటికీ కాపాడుతుంది చూడండి. ఆ రోజు నైట్ అక్కడి నుంచి చూసినట్టు అయిందనమాట. పైగా దగ్గరకు వచ్చినట్టు కూడా అయిందనమాట మాకైతేనే. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కదండి. వీడియో కోసమైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మేము నిజాయితీగా చేస్తాం. జరిగింది అయితే అది. ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి. మరి శనక్కిగడ అయితే సామానం అది బయటికి తీసేస్తుందండి, ఎందుకంటే మనం నైట్ తినడానికి వండుకోవాలి కదా. ఇంటికి ఈరోజు ఫుడ్ ఏంటి బ్రో? చికెన్ కర్రీ, చపాతీ చికెన్ కర్రీయా? అంటే ఎలాగా అన్హెల్దీ ఫుడ్ వండాం, అంటే హెల్దీగానే వండుకున్నాం దాన్ని కూడా. ఇంకా హెల్దీగా ఫుడ్ వండుకుంటే ఎలా ఉంటుందని ఈ వీడియోలోకి మా హెల్దీ ఫుడ్ అయితే తీసుకొచ్చాను అనమాట. అది కూడా స్పెషల్గా. ఈ చీకటి చాలా భయంకరంగా ఉందారా. ఆ లైట్ చూడు ఎలా తిరిగేసిందో. ఈ అమ్మాయి ఎవడో తిప్పినట్టు. లైట్ ఎందుకు ఎలా తిరిగింది ఏమోరా, లైట్ అక్కడ సెటప్ చేశాను, లైట్ చూడు ఎలా తిరిగేసిందో. ఇదేంటి ఇష్టరా, ఇలా లైట్ సెట్ చేసి ఆ లైట్ గట్టి గిట్టాను రా, దానికి అది తిరిగేసింది వస్తున్నాయి బాబోయ్. రౌండ్ జార్ ఉంటుంది మరి. ఏమైందో మరి. ఏట్రా పురుగులు కాల్చేస్తున్నాయి. మేము అయితే రండి ఇద్దరం ఉన్నామని అరకేజీ తెచ్చుకున్నాం. దీన్ని శుభ్రంగా కడిగి ఒక కూర అనేది వండాలి. అది కూడా ఎలా అనుకుంటున్నానండి, తక్కువ ఆయిల్తో అనమాట. ఎందుకంటే హెల్తీ ఫుడ్ కదా వండేది. ఏంటి తడిమేస్తున్నా పొలం అంటానే గరిట పురుగులాడిపోతుంది అందులోని. వండే పర్లేదు తినేద్దాం, కొళ్ళు బాగా అంతే. చూపుతుంటే వెనకండా పడిపోతున్నాయి అందులోనే అవి. మేము హెల్తీగా చికెన్ కర్రీ వండుతున్నాం కదండి, తక్కువ నూనె వేయాలి. తక్కువ నూనె సారీ అంతే, అంత నూనె. ఎక్కువ ఒక స్పూన్ ఆయిల్ 100 క్యాలరీస్ ఉంటాయంట, అందుకే తక్కువ వేసుకోవాలి. మీకు ఈ రోజు సింపుల్ గా చికెన్ కర్రీ ఎలా చేసుకో చూపిస్తానండి. అది కూడా హెల్తీగానే, కాకపోతే అందులో దోమలు గట్ట పడకూడదు, మాకు పడిపోతున్నాయి. ఇందులోకి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు మాత్రమే వేసుకోవాలండి. పైగా టైం కూడా పెద్దగా ఏం అవ్వలేదండి, అందుకే పెద్దగా ఎటువంటి శబ్దాలు గట్ట ఏం లేవు. చాలా నిశ్శబ్దంగా ఉందన్నమాట. తుఫాను వచ్చి ముందు వరదలాగా. చూడాలి, ఇంకా టైం ఉంది కదా ముందు ముందు ఏం జరుగుతుందో అన్నది ఏమాత్రం తెలీదు. ఏమైనా సరే అండి, ఈ రోజైతే ఇల్లు ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసి చూపిస్తాం అనమాట. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే చాలా డేర్ చేసి మరి ఇద్దరం వచ్చేసాం. మరి ఏమైనా మరి మీకే బాధ్యత. ఇంకేంటి, ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఇలాగా పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ ముక్కలు వేసుకోవాలన్నమాట. పచ్చి అంటే చికెన్ ముక్కలు ఎలాగ పచ్చిగా ఉంటాయిలేండి, అయ్యే కడిగేసుకుని వేసుకోలే. ఇంకెన్ని ఉల్లిపాయలని ముక్కలను అటు ఇటు కలిపేసి ఉప్పు కారం వేసేయడమే. బ్రో తక్కువే పరిగెట్టలేము తర్వాత. అంతేనండి, ఉప్పు కారం వేసుకుని ఒక దెబ్బ మళ్ళీ కలిపేసుకోవాలన్నమాట ముక్కల్ని. చేతులు కాకుండా తెనక్కి గళ్ళ ఎదురు పట్టుకుని లేకపోతే చేతులు కాలిపోతాయి. తర్వాత ఆకులు పట్టుకోవాల్సి వద్ది చేతులు కాలిన తర్వాత. అబ్బా ముక్కల నుంచి అయితే వాసన గుమాయించేస్తుందండి. ఈ పాలు ఎక్కడ ఉన్నా సరే నక్కలు ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. స్మెల్ అయితే అంత దూరం తిన్నద్ది. ఇంకేంటి, ముక్కల్లో నీళ్ళు వేసుకున్నాం ఇంకో దాదాపు దగ్గరగా చికెన్ కూర అయితే రెడీ అయిపోద్ది మనం తినడానికే. ఈ కూర తింటున్నామో కానీ దోమలు అయితే నన్ను నిరక్కుట్టేస్తున్నారు, ఆ నరకం చూపించేస్తున్నాయి. అయినండి ఇక్కడ చాలా దోమలు ఉన్నాయండి. అంటే చెట్లు అవి గుబురుగా పెరిగేసి ఉన్నాయి కదా, దానివల్ల పిత్త కుట్టేస్తున్నాయి దోమలు. చాలా ఉన్నాయి, ఎక్కువ మినుగురు పురుగులు అవి తిరుగుతున్నాయండి ఇక్కడ. అంటే చుక్క లైట్లు అనమాట. దానికి తోకెనకాల లైట్లా ఉంటాయి. ఆ గోడ మీద చూడండి, మమ్మల్ని ఏదో చూస్తున్నట్టుగానే ఆ గోడ మీద నుంచి అలా కాపాడుతుంది చూడడానికి. కానీ కాదనమాట, ఏదో ఉంది దాని మెయిన్, చెట్టు లాంటిదో లేకపోతే పొట్ట లాంటిదో. ఈరోజు అదృష్టం మనకి చాలా బాగుందండి, ఎందుకంటే ఈ లైట్ వెలుగుతుంది ఆగిపోతుంది, వెలుగుతుంది ఆగిపోతుంది. మళ్ళీ మన దరిద్రం దండయాత్ర చేస్తుంది అనమాట. ఈ లైట్ చాలా అందంగా చూపిద్దరు అనుకున్నాను. ఇలా బుడగ బుడగ వస్తుంది చూడండి ఇప్పుడే. ఇంక మా అమ్మ సీక్రెట్ మసాలా వేస్తండి. మా అమ్మ తయారు చేసింది అనమాట సీక్రెట్ మసాలా. ఈ మసాలా అయితే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోద్ది. ఈ లైట్ పని చేస్తలేదు అయ్యా. ఇక్కడ నిశ్శబ్దం చూడండి ఎంత భయంకరంగా ఉందో. నిజానికి ఒక్కరు వచ్చినా లేదా ఇద్దరు వచ్చినా సరే పిరికోళ్ళు అనుకో ఇక్కడే గుండ్లు వదిలేస్తారనమాట.
ఈ నిశ్శబ్దం అంత భయంకరంగా ఉందన్నమాట. అయినా చీకటి అంటే ఎవరికి భయం ఉండదని చెప్పండి. మేము ఇంకోటి చెప్పాలి, ఇంటికాడ చప్ప చేయకుండా వచ్చేసాం కదండి. అడవిడి వస్తాం వల్ల ఏమైందంటే ఆ క్యాంపింగ్ టెంట్లోకి లైట్ తేలేదు, దీనిలోకి సరిగ్గా ఛార్జింగ్ ఎట్టలేదు, మరి ఎందుకు కానీ ఇది కూడా లైట్ వెలిగితలేదు. అది మైనస్ పాయింట్ అనమాట ఈరోజు మన క్యాంపింగ్ వీడియోలో. మొన్న క్యాంప్ ఫైర్ వేసుకుందారనుకున్నాం కదండి, ఆ రోజు వెళ్ళిపోయాం కదా మా లైట్. ఆ పొలాలు అలాగే ఉన్నాయి, ఆ పొలాలతోటి క్యాంప్ ఫైర్ వేసుకుంటున్నప్పుడు ఈ లైట్ ఎయిట్రా కాల్ చేస్తుంది ఇక్కడ. ఏమైందో తెలీదు, ఆ పని చేస్తలేదు సరిగ్గానే. ఇక్కడ కొత్త మన దరిద్రం పోగదు. మా శనక్కి గడైతే క్యాంప్ ఫైర్ సిద్ధం చేస్తున్నాడు, ఎందుకంటే ఇక్కడ దోమలు ఎక్కువ ఉన్నాయి కదండి దానికోసం. ఇంకోటి ఈ సిచ్యువేషన్ మనకి చాలా చేదు అనుభవం కలిగింది కదా ఒకరోజు, దాని గురించి కొంచెం భయపడి. ఇలా చూడండి దోమలు దండయాత్ర చేస్తున్నాయి అనమాట. బబ్బా స్మెల్ అయితే భలే వస్తుందండి. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సింపుల్గానే. ఇంకెలాగో చికెన్ కర్రీ అయితే వండేసాం, దాని కాంబినేషన్ చపాతీలు అయితే వండేద్దాం. చపాతీలను అయితేనండి పెద్దగా వండి పని ఏమి ఉండదు, ఆయిల్ కూడా పని ఉండదు అనమాట. దాని మీద అటు ఇటు కాల్ చేసుకుంటే చపాతీలు తింటానికి అయితే రెడీ అయిపోతాయి. చపాతీ ఉబ్బుతుందండి పైకి పొంత కప్పలాగా, అందుకో ఒరే బలి ఉబ్బిందే. ఇప్పుడు టైం అయితేనండి 9 దగ్గరకు ఉంది. అలాగే మన ఫుడ్ అది కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా క్యాంప్ ఫైర్ వేసుకుని ఫుడ్ అది తినేసి ఇల్లు చెక్ చేద్దామండి వెళ్ళి. ఆ చివరినండి ఏదో కప్ప అనుకోండి గుర్ర అంటుంది. ఆ సౌండ్ వస్తూనే ఉంది దాని నుంచి. మరి అదేరా వస్తుంది, ఈ దోమలు కాల్చేస్తున్నాయండి, దానికోసమే క్యాంప్ ఫైర్ వేసేస్తున్నాం ఎక్కువ. ఈ దెబ్బకు దోమలు చచ్చిపోతాయి, ఇంకా బతకమే. ఇంకా అంతలా మంటేటం పెద్దది. మా క్యాంప్ ఫైర్ అనమాట సిద్ధమైపోయింది. నాకు 2 చపాతీలు చాలు బ్రో, ఎక్కువ వద్దు, ఎందుకంటే నేను డైటింగ్లో ఉన్నాను. మన హెల్దీ ఫుడ్ అయితే రెడీ అయిపోయిందండి, ఎందుకంటే మన ప్లేట్లో ఉన్నది ప్రతి ఒక్కటి కూడా హెల్దీ ఫుడ్ అనమాట. నైట్ టైం ఇలాగే తినాలి, చూడడానికి బాగుంది కదండి. అదేండి ఈరోజు హెల్దీ ఫుడ్ అనమాట, బాగా వండాం. ఇలాంటివి తినాలి అప్పుడప్పుడు, ఒక్కొక్కసారి ప్రతిసారి బిర్యానీలే కాదండి, చపాతీలు ఇలా ముక్క తీసుకుని. చికెన్ కర్రీ అయితే అల్టిమేట్, చాలా బాగుంది. ఆ మధ్యలోని ఈ దోసకాయ ముక్కలు కూడా తినాలి, అప్పుడే పొడుగు ఫుల్ అయ్యి మొత్తం బాగుంటుంది అనమాట హెల్దీగా. ముక్కలు కూడా మంచి మెత్తగా ఉడికినాయిలే. సరిపోద్ది, మీరు కూడా ట్రై చేయండి పక్కగా. చాలా సింపుల్ అండి వండుకోవడం. మా అమ్మ చెప్పిన సీక్రెట్ మసాలా కావాలంటే నాకు కామెంట్లో అడగండి, నేను సెండ్ చేస్తాను మొత్తం ఏం చేయాలన్నది. మేము అయితేనండి నీట్గా ఫుడ్ అది తినేసామండి. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే మనం ఇల్లు దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాలి. అంతకన్నా ముందండి భోజనం అయితే తినేటప్పటికి 9:21 అవుతుందండి టైం. మా శనక్కాయ నేను ఇల్లు చెక్ చేసి ముందండి మంట అది పెద్ద చేసాం, అలాగే సామాన్ కూడా చక్క పెట్టేసాం. శనక్కాయ సరైన కర చేతిలో పెట్టుకున్నాడు అనమాట, ఏదన్నా తేడా వస్తే ధైర్యానికి. ఇలా చూడండి, మాకు ఇల్లు చెక్ చేసి కన్నా ముందు ఈ పొదల్లో ఈ కాపుని అనమాట పుట్టకొక్కులు, ఈ తింటారనమాట. ఎదిక్కని ఉంటే బలి ఉన్న బ్రో అటు ఇటు కది బ్రో అట్లే ఇవన్నీ పుట్టకొక్కులు అనమాట. అబ్బాబ్బా కొంచెం ముందు చూసినా సరే అండి, మనకు కూర వండుకోవడానికి వీడియో తీస్తానికి కూడా చాలా బాగుంది. పుట్టకొక్కులు నేచురల్ పుట్టకొక్కులు అనమాట, చాలా బాగున్నాయి, పెద్దగా అయిపోయినాయి పుట్టకొక్కులు. ఇంకా పదండి ఇల్లు 10 చెక్ చేద్దాం, ఎందుకంటే ఆ రోజు సరిగ్గా చెక్ చేయలేదు, ఈ రోజు సరిగ్గా చెక్ చేసాం. ఇంకో ఏదైనా కాపాడితే మీకు చూపించడానికి బాగుంటది, కాపాడకుండా మేమైతే చెక్ చేస్తామండి. నడు బ్రో, మనం హంటింగ్కి వెళ్దాం ఇప్పుడు. కాదు ఎలాగ వెళ్దాం, ఫస్ట్ ఇలా వెళ్దాం. నీ ఇష్టం, ఎలాగైనా ఓకే నాకు. ఇలాగ నువ్వు చూపించేసా కదా బ్రో మొన్న, ఇలాగ వెళ్దామా? ఇలా లోపలికి వెళ్తున్నాడు. ఒకసారి ఎలాగండి మేము నిధితకి వెళ్ళినప్పుడే మాకు దర్శనం ఇచ్చిందనమాట, ఒక వీడియోలో ఉంటుంది అనమాట. అది నిజమైన బాబా, అబద్ధం అనుకుంటారు మళ్ళీ. మేము ఇది అబద్ధం ఆడి చేయమన్నమాట, అందుకే ఇంత ధైర్యం చేసి ఈ కొంపలకి వెళ్తున్నాం. ఇప్పుడు చూసారా ఎన్ని పొదలు, ఎన్ని చెట్లు అనమాట. ఇందులో ఏముంటుందో తెలీదు, ఏంటో తెలీదు, అత్తయ్యో తెలీదు. ఏంట్రా అల్లిపోయావు? పురుగులా, ఏ పురుగులు పాగుతున్నాయి. ఇదిగోండి చిన్న చెట్టు, ఎంత పెద్దగా ఉందో చిన్న చెట్టు. ఇదంతా చిన్న చెట్టు అనమాట. ఇక్కడ ఎవరో గొయ్యి తీశారు, దీని గురించో తెలీదు. ఇదేమో ఇల్లు అనమాట. రాబరా ముందునాడు, అంటే నువ్వు దగ్గర కర్ర ఉందని, నా దగ్గర ఈ లైట్లు ఇవి సరిపోతుంది కదా. ఇవన్నీ పడిపోయిన బిల్డింగ్లు అన్నమాట అండి. ఎవరైనా ఉన్నారా? ఉంటే కాపాడకండి. 1900 ఎంత? 1778లో కట్టారండి ఈ బిల్డింగ్. అప్పుడు నిర్మించారండి ఇల్లు, అంటే ఈ వరదల కారణంగా పోనీ అనమాట. జాగ్రత్త బ్రో. ఇగో
ఏమన్నా కాపాడుతున్నాయా? ఓ నీ అమ్మ నల్లైపోతున్నాను నేను. ఊరి ఏ పెట్టలో నన్ను గుడేస్తున్నారా టక్కటక్కమంటున్నాయి. నిజానికి ఇప్పుడు టైము కరెక్ట్గా 10 ఎంత అవుతుంది అంతే. అసలైన టైం ఇది కాదు, కానీ ముందుగా చెక్ చేసుకున్నాం అనుకో మనకి ఫ్రీగా ఉంటుంది కదా. ఓ నీ అమ్మాయి సడన్గా చూడగానే వెళ్ళిపోయినరా. ఆ లోపల నుంచి ఏదో చూసినట్టు అనిపించింది నాకు ఒకసారి. ఈ ఇల్లు చూడడానికి చాలా బాగుందండి. పైన పెంకులు అవి అన్నీ బాగా ఉన్నాయి, కింద పెంకులు కూడా ఉన్నాయి. పైన పెంకులు ఏరేసారా? ఓ నీ అమ్మ, నా గుడ్డి మామూలు గుడ్డి కాదు, పెంకులు అవి బాగానే కాపాడుతున్నాయి. బ్రో లోపలికి వెళ్తుందా బ్రో? గడ్డి. ఓ నీ అమ్మాయి, ఎవరన్నా ఉన్నారా? ఎక్కడ వదిలేస్తాం మనం, గుండెకెళ్ళరు. నేను అలా చూడండి ఎలా ఉందో, శిథిలం అయిపోయినాయి అన్నమాట బిల్డింగ్లు అన్నీ. రూప్ టాప్ ఏమో ఇలా ఉంది. ఈ పక్షులు ఈ లైట్ వెలికి మొఖాన్ని కొట్టేస్తున్నాయి. ఆగాదు, ఇది కూడా చూద్దాం. ఓహో ఇదంతా ఒకటేనా? మేమైతే ప్రతి ఇల్లు చెక్ చేస్తున్నామండి, కేవలం మీకోసం అనమాట. ఏదైనా కనిపిస్తే మీకు చూపిస్తానికి. మాకు ఎన్ని గుండెలు ఉంటే మీకు ఇలా చూపిస్తాం అనమాట. గుండెలు ఏం లేవు కానీ ధైర్యం నుంచి చూపించాల్సి వస్తుంది. ఏంటి అన్నా? గుండెలు అందరికీ ఉంటే ఏదైనా దర్శనం అయ్యేదాకా. అవును రే, మీరు అప్పుడు ఏం చేయాలో అర్థం ఉండదారా బాబాయ్? నాకు ముందే నేను అసలు పిరుకుంటారా బాబు నిజంగానే. ఈ ఇల్లు ఏమో శిథిలాస్థలో ఉంది, ఇది కూడా పడిపోయింది. అవునా? అయ్యో అయ్యో అయ్యో, మొత్తం చిన్న చెట్లు ఎక్కువ ఉన్నారు. ఎన్నెళ్ళు కూడా కద్దు కద్దు కాస్తుంది అనమాట. చూసుకో బ్రో ఏమంటే. ఇక్కడ సిగ్నల్ పడింది. సిగ్నల్ పడ్డదా? ఎన్ని అన్ని ఏరియాలో మాకు ఒక సిగ్నల్ పడ్డది అనమాట. ఒకటేనా? ఇందా నుంచి మాకు ఫోన్ సిగ్నల్ అది పడలేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సిగ్నల్ అని పడ్డది. ఒకవేళ ఎమర్జెన్సీ ఏమన్నా అయితే ఇక్కడికి వచ్చి ఫోన్ చేసుకోవాలి మేము. మాకు ఒక పాయింట్ అనేది దొరికింది. ఇక్కడ సిగ్నల్ అనేది రాదండి, టవర్స్ అవి ఉండవు. బ్రో ఇది వద్దు బ్రో, ఏమైనా ఉంటాయనిపిస్తుంది నాకు ఇందులోని. అంటే అవి కాదు కానీ అదే డేంజర్, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు వస్తున్నారు బ్రో? అక్కడ చూడండి ఎవరో వచ్చారు, లైట్ వేసుకుని తిరుగుతున్నారు అనమాట. నేను లైట్ ఆరిపోయాను కావాలి. ఈటన్నది అర్థమవుతలేదు అక్కడ. అది కాపాడుతుంది లైట్. ఈ టైంలో ఎవరబ్బా? మా ఎదర ఏదో లైట్ వేసుకుని తిరిగినట్టు అయిందండి ఇప్పుడే. ఆ లైట్ లైట్గా కాపాడింది అనమాట దూరం నుంచి. అది మనుషులు మరి ఎవరు అన్నది తెలీదు. ఏంటి బ్రో సెంట్లలో పట్టేసిన నీకు? ఉడికా లేకపోతే భయం వేసా? ఒరి ఇల్లు చూడరా ఎలాగుందో. బాబ్బా ఇటువంటి ఇల్లు కట్టుకుంటే సరిపోద్ది. నేను వెళ్దాం. ఇటు పక్కన అయితే ఇల్లు అయితే లేవండి, చిన్న చెట్టు ఉంది ఒకటి పెద్దగానే. ఆ పక్కన ఏదో తెల్లగా ఉంది, మరి ఏటన్నా తెల్లదో కాపాడదు సరిగ్గా. అది కూడా చెట్టు అనుకుంటలే. అదనమాట ఈ సరౌండింగ్ మొత్తం కవర్ చేస్తాం. ఆ రోజు నువ్వు ఒక్కడు భలే ధైర్యం వచ్చేప్పుడు మేము అక్కడ ఉన్నప్పుడు మన సబ్స్క్రైబర్స్ తీసుకురావాలి రే. ఇలా తిప్పుతూ ఉండాలి అర్ధరైతుల మాటలు. కామెంట్లో పెడేస్తారు కానీ అసలు ధైర్యం చేసి రారు. అవునవును, కష్టం అది. అదే అందరూ అంతేరా. అలా ఎవరు నిద్ర లేకుండా మనకులాగా ఎవరు తిరుగుతారు ఇంత ధైర్యంగా ధైర్యం చేసి ఇలాగా. ఒక ఏపీ నది తిరిగేసామండి. మాకు ఇందులో ఏం కాపాడతలేదు. ఒకవేళ మీకు ఏదన్నా కాపాడితే చెప్పండి. ఇప్పుడే ఒక లైట్ అనేది కాపాడుతుంది, అది ఏటన్నది అర్థం లేదు. ఒక ఏపీన ఒక చెంపనైతే కవర్ చేస్తాం. దోళ్ళు కాచుకునే వాళ్ళు అలా తిరిగేస్తాం. మా శనక్కేగాడు భయమే లేదు వీడికి. నాకైతే అలా మాట్లాడుతున్నాను కానీ కొద్దిగా భయం వేస్తుంది అనమాట నాకు. ఇలా చూడు, ఇలా చూడండి ఎలాగుందో, ఎంత భయంకరంగా ఉందన్నమాట. ఇవన్నీ పాడుబడ్డీలు మామూలుగా కాదు, దారులుగా ఆరిపోతున్నాయి. అవునా నిజంగానా? ఇంటికి లోపలికి వెళ్తాం అయితే. బాబోయ్ వాట్సాప్ బ్రో, ఇదిగో ఏ బ్రో నువ్వు అలాగే వెళ్ళరా. ఈ డోర్ నెంబర్ చూసారా? ఇది ఇంటి అడ్రస్ అనమాట. 3 days 14 days అనమాట దీని ఇంటి అడ్రస్.
ఇలా ఏంటని కృష్ణుడి బొమ్మలు ఇవి ఉన్నాయి. ఇదిగో లోపల మొత్తం వరదలకండి ఇలా నీరుతో పాటు కొట్టుకొస్తుంది. అని చెత్తలా ఉంది ఇది లోపల మొత్తం. ఏమీ లేదు, మీకు ఏమైనా కాపాడితే చెప్పండి. మాకు ఇది వీడియో ఎడిటింగ్ చేసేదాకా తెలియదు అనమాట. ఏం కాపాడిందో ఏముందో తెలియదు మాకు. అలాగే వెళ్ళిపోతామే. నిజమేరా బాబు, వెనకాల చూసుకుంటే బెటర్ ఏమో. అది ఆ రోజు అలాగే కదరా, మత్తులేదు నాకు ఆ రోజు వీడియో చూడగానే. అమ్మాయి ఎంత స్పీడ్గా రా, చాలా స్పీడ్గా తిరిగేసింది ఆ రోజు. ఆ వీడియోలో ఉంటుంది చూడండి. నిజం ఎంత స్పీడ్గా అంటే మనిషి రూపంలో నల్లటి ఆకారం తెగ తిరిగేసింది. అమ్మ అందులోంచి ఏదో చూస్తున్నట్టు ఉందిరా. ఏంటది? మన లైట్ ఉంటుంది భలే ఉంది, ఫోకస్ లైట్. అది పని చేస్తలేదు. యా ఇగో బ్రో పైన ఇదిగోండి వరదలకి కొట్టుకొచ్చిన కర్రలు అవి ఉన్నాయన్నమాట. కాదు కాదు కాదు, అవి చూపిస్తున్నాను రా వీడియోలోని. 10 చూపించాలి కదా. ఏహే లేదు, నేను ఎందుకు వెళ్తాను రా. ఏంటది గుడారం? ఆ లోపలికి దారి ఉందిరా ఏదో, కానీ వెళ్తాక లేదు కదా. అదిగో కిటికీ బ్రో పక్కనే కిటికీ. అన్నీ ఒకలాగా ఉన్నాయి ఇల్లులో. నేను నిజమే అదొకటి. అవునరా బాబు, నిజానికి మనం అట్లా ఉన్న ప్లేస్లోకి వచ్చి అట్లా డిస్టర్బ్ చేస్తున్నాం అసలు తెలుసా. మిమ్మల్ని డిస్టర్బ్ చేయలే అండి, మీ పని మీదే మా పని మాదే. అలాగే మా జోలికి రాకండి, మీకు పుణ్యం ఉంటుంది. చిన్న చెట్టు మీద అయితే మిరుగు మీద మెరుస్తున్నాయి లైట్లు. ఏది? వద్దు వద్దు, అది కవర్ చేస్తాం. ఇదిగో మొత్తం పొడిపోయి ఉందన్నమాట బిల్డింగ్. ఇది అంతే. మాకు గుండు బలం ఎక్కువ అనుకుంటారండి మీరు ఎలా చూస్తే ఖచ్చితంగానే. నాకు గుండు బలం అంతా ఎవరు అనుకుంటున్నారో మిస్టర్ శనక్కి అనమాట. ఆడి ధైర్యంగా ఉంటాడు. ఊరే నేను దొరికేస్తాను రే బాబు, నువ్వు అలాంటి పనులు ఎట్టుకో. మేమైతే ఊరు ఎండింగ్కి వచ్చామండి. మాకు మొత్తం తిరిగాం కానీ మరి మా కొలికి ఏం కాపాడతలేదు. మొబైల్లో ఏదైనా రికార్డ్ అవుతే చెప్పండి. దోమలు అయితే మా చుట్టూ తెదిరిగేస్తున్నాయి. మొత్తం చాలా మట్టుకు ఇల్లు అయితే కవర్ చేసాను ప్రస్తుతానికి. వదుగుదుగో అక్కడ ఎక్కడ ఉంది మా క్యాంపింగ్ ప్లేస్ అనమాట. మేము అలా అప్పటికంటే వేసుకున్నాం. మరి చాలా ధైర్యవంతులు మేము. బ్రో ఇది చాలా డేంజర్గా ఉంది బ్రో, ఇలాగే వెళ్తాకే తప్పలు ఇవన్నీ. వద్దు ఇది, ఏమన్నా పాములు ఉన్నాయంటే నేను అసలు భయపడిపోతాను. మరి మన క్యాంపింగ్ టెంట్ దగ్గర చుట్టూ తెల్లగా ఏదో ఉన్నట్టుంది అక్కడ కదా. చంచి కాకుండా ఇంకోటి కొలయ, అది ఇక్కడ నుంచి చూస్తుంటే ఎవరో మనిషి నుంచి ఉన్నట్టు ఉందన్నమాట. దాదాపు ఇల్లు అయితే కవర్ చేసామండి, మొత్తం తిరిగేసాం. మీకు కూడా చూపించామన్నమాట. ఇదేనండి అసలైన పాయింట్. ఆ రోజు నాకు కాపాడింది అన్నాను కదా, ఆ ప్లేస్కి అయితే వచ్చినప్పుడు మా క్యాంపింగ్ టెంట్ దగ్గర నుంచి కొంచెం దూరం వెళ్ళాలన్నమాట. ఇది కూడా అలాగే ఉంది ప్లేస్ కొంచెం. చాలా ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్తగా వెళ్ళి బ్రో, నువ్వే జాగ్రత్త. నేను మామూలుగా వీడియో తీస్తున్నాను కాబట్టి ఏమీ లేదు. ఒరే అమ్మ, అందులోంచి ఏదో చూసినట్టు అనిపించిందిరా నాకు ఒకసారిగా ఆ గది నుంచి. చాలా తుప్పలు దాటుకుని వద్దు బ్రో 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 వద్దు 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 చాలు. ఏమన్నా ఉంటే మేము క్యాంపింగ్ టెంట్ దగ్గర ఈ నైట్ వరకు తెల్లారి వరకు ఉంటాం. శనక్కి గడికి ముద్దేవండి. నిజంగా వచ్చిందంటే అసలు ఉండలేమరా బ్రో మనం. దాని తాకిడికి చెమట కాపాడుతుందండి. ఇల్లు అవి చెక్ చేస్తున్నాం కదా, కొంచెం భయం అనేది వేస్తుంది అనమాట. దానివల్ల చెమటలు కారిపోతుంది పొలం అంటాను. కింద నుంచి కాదురా, అదే ముఖం నుంచి కారుతున్నాయిరా. ఇంకా తిరగాలని ఉంది, కాకపోతే లైట్లు సరిగ్గా లేదండి, అందుకే లోపలికి వెళ్తలేదు. ఈ వర్షం పడిన దానికి తొప్పలు అవి బాగా పెరిగిపోయినాయి. బాగా రిస్క్ చేస్తే మాకు బూట్లు కూడా లేవు. ఏమైనా వెళ్దామంటే దానివల్ల ఎక్కడితే ఎండింగ్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఎక్కడైనా సపోర్ట్ వచ్చిందంటే తప్పకుండా వెళ్ళి క్లారిటీగా వీడియో తీసుకొచ్చి బాధ్యత నాది.
వీరికి ఇచ్చేస్తాను, నేను పడుకుంటానులేండి ఇంకా. అదండి, చాలా ధైర్యంగా ప్రతి ఒక్క ఇల్లు చెక్ చేసుకున్నాం. దాదాపు అన్ని ఇల్లు కవర్ చేసినట్టే, కొన్ని ఇల్లు తప్ప. అంటే తొప్పలు అయి ఉండటం వల్ల వెళ్ళలేదండి సరిగ్గానే. మళ్ళీ ఏమన్నా ఉన్నాయనుకో మనం వెళ్తానికి కూడా ఇబ్బంది, నైట్ కదా. ధైర్యవంతుడు. అది కదండి, మొన్న రోజు జ్వరం వచ్చినప్పుడే ఆడికి ఇంజక్షన్ చేస్తే కొంచెం ఇబ్బంది పడ్డదంటే మా ఊర్లో డాక్టర్లు సరిగ్గా ఉండరు అనమాట. అది ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం. అందుకే మేము కొంచెం రిస్క్ చేస్తలేదు, ఏదన్నా కరిచిందంటే ఇబ్బంది అవుద్ది. చాలా విషయాలు జరిగినాయి. అది క్యాంపింగ్ క్యాంప్ లో దూరేసిన తర్వాత చెప్తానండి, అది చాలా డేంజర్ అనమాట. ఏంటి బ్రో అంటున్నావు, పడుకోద్దాం మనకి అప్పుడే పడుకోవద్దు. ఏ ఇప్పుడే కదా పడుకున్నా ఎగ్గొట్టి వచ్చాం. అందులోకి ఏదైనా చెప్పడానికి వెళ్ళి అట్లాంటి చూసి వస్తాం. అట్లా అంత చూస్తామా మనం అంత చూస్తే ఏదో ఒకటి వెళ్ళిపోద్ది. ఆ దబ్బుడు దిగుడే జైబాలి అంటావు అయితేనే. మరి ఇది అమావాస ఏటో కానండి, ఎన్నిలు అయితే చాలా బాగా ఉంది. ఇప్పుడు వచ్చిందనమాట ఎన్నిల. అదండి, ఇల్లులన్నీ సర్దేశాం, ఇల్లులన్నీ చూసేసాం. ప్రస్తుతానికి అయితే ఇంక పడుకుంటామండి. తిరిగి బాగా అలసిపోయాం అనమాట. వేసేపు రోజు చెప్పు, దోమలు వచ్చేస్తా లోపలికి. బయట అయితే అలా కవర్ చేసాం. మీకు నలుగురికి ఇలా జరిగిందని ఒక చెప్తానన్నాను కదండి. అంటే నలుగురు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైంది, అంటే ఇక్కడ వచ్చినప్పుడు ఏమైంది అన్నది మీరు చూశారు. కానీ మేము వీడియో తీయకముందు, అంటే మాకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందన్నది చెప్తానండి మొత్తం అందరికీ. ఫస్ట్ శనక్కాయగడికి కాదు, ఫస్ట్ మల్లిమొగ్గడికి అనమాట. ఏమైందంటే ఇక్కడికి వచ్చిన వెంటనే భయపడిపోయి వాడికి జ్వరం వస్తుంది ఫుల్గా. అయితే ఆ వీడియో అప్పటికి ఆపేసాం, అని తీసుకెళ్ళిపోయి ఇంటికి. ఆ తర్వాత మల్లిమొగ్గడు అనమాట, ఆడికి కూడా ఫుల్గా జ్వరం వస్తుంది ఇంకా. అయితే ఒక వారం రోజుల తర్వాత ఫస్ట్ మల్లిమొగ్గడికే కదా అదే చెప్పాను. మరి తర్వాత వచ్చింది నీకు, మరి మల్లిమొగ్గ ఎందుకు వచ్చాడు? ఓహో అదే, సారీ, శనక్కాయగడికి వచ్చిందని జ్వరం. అదే రోజు వస్తుంది జ్వరం కూడా. మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక మల్లిమొగ్గడికి వచ్చిందని మేము వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయాక ఆడికి ఇంజక్షన్లు వేయించి తీసుకెళ్ళాం. రేపు పొద్దుట బాగానే ఉన్నాను నేను. ఈవినింగ్ అయ్యేటప్పటికి నాకు మోపు చేసింది, ఇంకా లెగ్స్ ఒప్పుకోలేదు. జ్వరం వచ్చి వీడికి ఫోన్ చేసి 9 ఎంత అవుద్ది నైట్. ఇంకా అప్పటికి చాలా తట్టుకున్నాను. ఇంజక్షన్ ఇంజక్షన్ అంటే భయం నాకు, కాకపోతే ఇంజక్షన్ చేయించుకోకూడదని అలా ఉన్నాను. ట్యాబ్లెట్లు వేసుకున్నాను, ఒక డోలో ట్యాబ్లెట్ వేసుకున్నాను. అయినా కానీ ఇంకా కాళ్ళు చేతులు ఎత్తలేదు. ఇంక నాకు ఫోన్ చేశాడు, నేను వెళ్ళి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి వీడికి ఇంజక్షన్ చేయించాను. తర్వాత పొద్దున్న ఏమైందంటే వీడికి ఇంజక్షన్ అయితే చేయించాను కదా. నేను పొద్దున్న మాకు అక్కడ కొండలా ఉంటుందండి, చిన్న దెబ్బలాగా కొంచెం అయితే ఉంటుంది. అయితే నేను డైలీ వాష్రూమ్కి వెళ్తాను, మాకు బాత్రూమ్ లేదు కదా అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఏమైందంటే ఏమైందో తెలియదండి, సడన్గా పడిపోయాను అనమాట. బెడ్ ఇరిగిపోయిందో తెలియదు, ఎవరైనా తోసారో తెలియదు, కానీ నేను సడన్గా పడిపోయాను అనమాట. చెయ్యి ఏమో దాదాపు ఇరిగిపోయినంత పని అయింది అనమాట. ఇప్పుడు ఇంకా నొప్పి తగ్గలేదు, చెయ్యి అయితే చాలా వాసిపోయింది. మీకు చూపిస్తానండి చెయ్యి అయితే ఎలా ఉందన్నది. అందుకే కొట్టు కూడా వేసుకున్నాను. దాని తర్వాత ఎన్నుపూస మొత్తం చివరిని ఉంటుంది చూడండి, ఎన్నుపూసిన చివరిని అనమాట, చివరిని తగిలేసింది అనమాట. రాయల మీద అడిపోయిన గట్టిగాని గుచ్చిపోయింది అనమాట. దాదాపు నడువు విరిగిపోయిన పని అయిపోయిందండి, అంత దారుణంగా జరిగిందనమాట నాకైతే. దాని తర్వాత ఇంకొకరికి తమలపగ్గడైతే సెంటరింగ్ పని అది తాపి పని అది చేస్తాడండి. ఆడికైతే పరంజికార ఇరిగిపోయింది అనమాట. పైన ఉన్నప్పుడు పరంజికార ఇరిగిపోయి కింద అడిపోయాడు అనమాట, కాలుకి గట్టిగా తగిలింది. దానికి కొంచెం భయపడి వాళ్ళిద్దరూ రాలేదు, మాకేమో ఎలాగ తప్పదు కదా, అందుకని మేము ఇద్దరం వచ్చామంట. నిజానికి జరిగిన స్టోరీ అయితే ఇదండి. ఆ రోజు ఇక్కడ క్యాంపింగ్ చేస్తాం వల్ల మనుషులకి అలాగా నెగిటివ్ ఎనర్జీ కూడా వచ్చేస్తాం వల్ల అలా జరిగిందనమాట. అందుకే ఈ రోజు అయితే మేము వెళ్ళకుండా నెగిటివ్ ఎనర్జీని మాకు ఎందుకు ఎలా చేసాం గట్టిగా అడిగిదామని ఉండిపోయాను నేను. అందుకే వచ్చాం మేము మ్యాక్సిమం. పైగా మీరు కూడా అడుగుతున్నారు పార్ట్ 2 చేయమని. ఇంకోటి ఏంటంటే నేను ఒక వీడియో చూసానండి, జస్ట్ 2 నెలలు అవుతుందంట. అదే 2 నెలలు అవుతుంది అనమాట వీడియో చూసాను. మాకు అది ఏజెన్సీ సైడే, మా సైడే మొత్తం మీద అది. కాకపోతే మాకు తెలియని ప్రదేశం అనమాట అండి. అయితే అక్కడ ఒకటి ఉందంట చెట్టు అనేది. ఆ చెట్టు ఏం చేస్తుందంటే మనుషుల్ని చంపేస్తుందంటండి. చెట్టు ఇలా చుట్టుకు పట్టేసుకుని మనుషుల్ని లేదా జంతువుల్ని, వాళ్ళ గొర్రెలు మేపుకుంటే గొర్రెల్ని, లేకపోతే ఇంకేముంటే ఇంకా మనుషుల్ని ఇంకా ఉన్న వాటిని పట్టుకుని చంపేస్తుందంటండి. అయితే ఒక ముసలావిని కూడా ఇలా కండెట్టుకుని లాగేసిందంట, ఒక పెద్ద ఆవిడని కూడా అలాగే కండెట్టుకుని లాగేసిందంట. ఆ ఊర్లో వాళ్ళు ఏమో కత్తిరించుకుని తిరుగుతారంటండి ఆ చెట్టు వల్ల. అంత డేంజర్ ప్లేస్ అది. నెక్స్ట్ ఆ ప్లేస్లోకి వెళ్ళి క్యాంపింగ్ చేస్తాం, ఎందుకంటే మాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అది. ఆ వీడియో చూడగానే, ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది. ఆ వీడియో చూశాను, 2 నెలల్లోనే 9 లక్షల మంది చూశారనమాట ఆ వీడియోని. మీరు కూడా చూసుంటే కామెంట్ చేయండి, ఆ ప్రదేశంలో వీడియో చేయాలా వద్దా కూడా కామెంట్ చేయండి. ఒకవేళ చెయ్యాలి అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ వీడియోకి 5,000 లైకులు కొట్టండి. మేము ఖచ్చితంగా వెళ్ళి ఏదో ఒకలాగా ఆ ప్లేస్లో క్యాంపింగ్ చేసి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఏటి సిచ్యువేషన్ అన్నది మీకు చూపిస్తామండి అందంగానే. అదండి
ఈ స్టోరీ అంతా మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా పడుకుంటామండి, ఎందుకంటే వాటిని మొత్తం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి లేపేసి వచ్చేసాం. మరి నైట్ ఏమవుతుందో తెలీదు. టైం అయితే ఇప్పుడు కరెక్ట్గా పదో టైం అయితే ఇప్పుడు 11 అవుతుంది, 11. టైం అయితే 11 అవుతుందండి. ఇంకా పడుకుంటాం. ఏదైనా మా దగ్గరికి వచ్చినా ఏ చిన్న సౌండ్ వచ్చినా సరే మేము రికార్డ్ చేసి చూపిస్తామండి. ఇంకోటి ఏంటంటే మన బ్లాక్ లైట్ అది పోయింది, దూరంగా ఏదైనా చూపిద్దారంటే అది ఏమైంది సడన్గా పనిచేస్తాం మానేసిందండి. ఇంకా మేము పడుకుంటామండి. మీరైతే పడుకోకండి, నైట్ ఏమైనా రికార్డ్ చేసి చూపిస్తాం అనమాట. అదేనమాట. గుడ్ నైట్ అండి. మీకైతే అసలు పడుకోకండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వరకు చూసారంటే మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చే ఉంటుందండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొంతమంది చాలామంది చూసేస్తున్నారండి, నాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా పక్కనే రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి, కొట్టండి. మేము పడుకుంటాం. ఇంకా మేము అయితేనండి తెలివిగా గాలి ఇది లోపల క్యాంపింగ్ టెంట్లోని, అందుకే ఒక ఫ్యాన్ అన్ని తెచ్చుకున్నాం. డ్రోన్ బ్యాటరీలు పెట్టేసి ఫ్యాన్ బిగించేసి అనమాట. ఇంకా ప్రశాంతంగా పడుకోవచ్చు. నేను నిద్ర ఒక రాజు ఆడుకున్నాను. ఈ డబ్బా ఆ సౌండ్ అనుకోలేను. తీట చుట్టూ శనక్కి గొరికెట్టేసాడు. అది బయట నుంచి వస్తుంది అనుకున్నాను. అసలు ఒకసారి వాళ్ళు జతరించిపోయింది, ఏదో వచ్చేసింది అనుకున్నాను. ఇంకా పడుకొని వచ్చాను, లెగ్గొట్టలేదు. ఆయన గొరికెడతనే ఉన్నాడు. శ్రద్ధగా సౌండ్ ఏనండి, బయట ఏదో ఇంత సౌండ్లు వస్తున్నాయి. నాకు ఏమర్థం అవుతలేదు అన్నది. ఒకసారి బండి దగ్గర సౌండ్ వచ్చింది, ఇంకోసారి వాటర్ టిన్ను, తర్వాత మా సామాన్ దగ్గరికి ఏదో వచ్చినట్టుంది. ఏమిటైనా తెలియదు. శనక్కి కూడా ఏం కొరకెట్టుకుని పడుకున్నాడు. నాకు వినపడుతున్నాయి సౌండ్లు, ఫ్యాన్ సౌండ్లు ఏమో. ఫ్యాన్ ఏమో మామూలు సౌండ్ గట్టికి చేస్తుంది, బయట సౌండ్ మాకు చిన్న చిన్నగా వినపడుతున్నాయి అనమాట. గుడ్ మార్నింగ్ అండి. మీకు రాత్ర మా శనక్కి గట్టి నేను కూడా గొరకెట్టుకుని మరీ తొంగున్నామండి. ఆ ఫ్యాన్ గాలి చల్లగా వెళ్తూ మళ్ళా బయట ఎటువంటి శబ్దాలు అయినా సరే మేము ఇంకా మాకు వినపడలేదు సరిగ్గానే, కొద్ది వినపడే కానీ ఏటనే అర్థమయ్యేది కాదనమాట. పైగా నైట్ మంచు కూడా గట్టిగా కురిసిందండి. ఇదిగో మొత్తం నీరు మంచు అయితే గట్టిగా కురిసింది, అందుకే చల్లగా నిద్రపడేసింది మాకు. ఇంబ్రో రాత్రి అలా గురక పెట్టేసావు పొలవమంటనే. ఇంతకీ ఏదో వచ్చేసింది అనుకోని అంటారు నీ గురక్కే. సడన్ గానే లేచేటప్పటికి ఈ ప్రదేశం చూడండి ఇప్పుడు ఎంత అందంగా ఉందో. నైట్ మట్టికి మామూలుగా లేదనమాట. అదండి క్యాంపింగ్ టెంట్లో అయితే ఈరోజు అలా గడిచింది. మళ్ళీ మీరు ఇంకోటి అనుకుంటారు, మేము నైట్ ఎక్కడ పడుకోకుండా ఇంటికి వెళ్ళిపోయి వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చి పడుకున్నాం అనుకుంటారు. లేదండి, మేము అలాగే ఈ క్యాంపింగ్ టెంట్లోనే పడుకుని ఉన్నాం అనమాట. స్రవ లేదనమాట, అంత భయంకరంగా పడుకున్నాం పైగాని. ఎంతకనండి మేము నాకైతే ఈ సామాను కదిపినట్టుగా సౌండ్ వచ్చిందండి, కానీ ఏది కదపలేదు అనమాట. ఎక్కడ అన్నీ ఉన్నాయి, అలాగే ఉన్నాయి. మరి నాకు ఏది సౌండ్ వచ్చిందో తెలియదు. మేము చికెన్ కర్రీ వండుకున్నాం కదా, అది కూడా ఏది ముట్టుకోలేదు, అలాగే ఉందన్నమాట చికెన్ కర్రీ కూడా. నిజానికండి ఆ రోజు అంత భయం వేసింది, కానీ మేము ఇక్కడ మాకు తెలియదండి. అంటే మొత్తం చెక్ చేసుకుని పడుకున్నాం. ఆ పడుకుంటంలోనే ఏమాత్రం అనిపించలేదు అనమాట. ఫస్ట్లో స్టార్టింగ్లో భయం అనేసి చేసింది, కానీ ఆ తర్వాత ఏమైంది అన్నది ఏమాత్రం తెలీదు. ఒకవేళ వీడియోలో ఎడిటింగ్ చేసిన తర్వాత తెలియాలి ఏం తెలిసింది అన్నానే. ఒకవేళ తీసినప్పుడు మేము నైట్ టైం వెళ్ళాం కదా, అందులో ఏమైనా పడితే పడవచ్చు. ఒకవేళ మీకు ఏమైనా కనిపిస్తే కామెంట్ చేయండి. మాకైతే ఏమాత్రం కనిపించలేదు, చాలా ట్రై చేసాం కనిపిస్తే వీడియోలో పెడతారని. శనక్కిగడ అయితే గ్యాస్ మీద ఏదో పెట్టేశాడు. ఈ రోజు పాలు లేవు, కానీ ఒకటి స్పెషల్ డ్రింక్ ఒకటి తయారు చేస్తాడంట, ఎందుకంటే వెయిట్ లాస్ అవడానికి. దీన్ని తయారు చేయడానికి వాటర్, అందులోనేమో అల్లం ముక్కలు, దాల్చిన చెక్క, నిమ్మకాయ బద్దలు, కొన్ని అన్ని మెంతులు, ఇలా ఇవన్నీ నీటిలో వేసుకుని మరగబెట్టుకుని తాగేయడమే. ఇంకా మనకి పొద్దున్నే తాగడానికి హెల్దీ డ్రింక్ అయితే రెడీ అయిందండి. పొద్దున్నండి కాఫీకి బదులు లేదా టీకి బదులు ఇటువంటిది తీసుకుని తాగితే హెల్దీగా ఉంటాం అనమాట. పొద్దున్నే హెల్దీగా ఒక టీ లాంటిది తాగేసామండి. ఇంకా ఈ లొకేషన్ ఎలాగొందో చూద్దామని మన బుజ్జిగారిని ఎగరేసి, ఎందుకంటే ఇది కొన్ని రోజుల పోతే మొత్తం మునిగిపోద్దండి వరదల కారణంగానే. మనం బుజ్జిగారిని ఎగరేసి ఈ లొకేషన్ అందంగా ఎలాగొందో చూద్దామండి.
ఆయనని ఎంతకన్నా మంచి లొకేషన్ చూపిస్తే ఎవరికైనా సరే అండి లైఫ్ సెండ్ చేయట్లేమేంటండి. లొకేషన్ అయితే ఇక్కడ అంత బాగుందన్నమాట. ఎందుకంటే మొత్తం చెట్లు అయ్యి పెరిగిపోయి పచ్చదనంతో చాలా అందంగా కాపాడిందండి ఈ ఫుటేజ్ అయితే. మీరు అక్కడ చివరినే ఒక డామ్ లాంటి చూసే చూడండి, నీరు అనేది కాలవలాగా ఆ నీరు అంతా ఇలా పెరిగిపోయి ఇదంతా మునిగిపోద్ది అనమాట. అయినా మనం డ్రోన్ ద్వారా ఒకరోజు ఎవరైనా ఇంటి గాలు చూసారంటే సంతోషిస్తారు. ఎందుకంటే వాళ్ళ ఒక గుర్తులాగా ఉంటుంది అనమాట ఈ ఫుటేజ్ అంతా డ్రోన్ది. కానీ చాలా బాగా వచ్చిందండి డ్రోన్ ఫుటేజ్ అయితే. ఇంకా మన సామాను చెక్క పెట్టి ఇంటికి వెళ్ళే టైం అయితే వస్తుందండి. ఈ ప్లేస్ వదిలేసి వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా వేసుకున్న క్యాంపింగ్ టెంట్ ఇక్కడ ఏమైనా చెత్త అయితే అది కూడా రిమూవ్ చేసేయండి, మనం ఇంటికైతే బయట వెళ్ళిపోతాం. ఈ ప్లేస్ని ఎలా ఉండేది అలా ఉంచండి, నీట్గా సామాను అది సర్దేసామండి ఇంటికి వెళ్తానికే. అదండి ఈరోజు క్యాంపింగ్ వీడియో అయితే అలా గడిచిందండి. మీరు అడిగినందుకు చేసేసాం. మీకు ఈ వీడియో ఎలా కనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే మాకు తెలిసిన ప్లేసుల్లో అలాగే కొంచెం ఇంట్రెస్టింగ్ డేంజర్ ప్లేసుల్లో వేసాం కదండి. ఈ పాలు మీకు తెలిసిన ప్లేసులు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మేము కలిసి వెళ్ళి క్యాంపింగ్ చేద్దాం. అది కూడా డేంజర్ ప్లేస్ అయితే కామెంట్ చేయండి. ఇంకా మేము ఉంటామండి, ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎలా కనిపిస్తుందో కామెంట్ కూడా చేయండి. మరొక మంచి వీడియోకి వెళ్దామండి. అంతవరకు బాయ్.